బావా బంగారం బంగారం బావా 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 అబ్బా ఎప్పుడు ఎక్కడుంటాడో తెలీదు. ఏయ్ ఏంటి అర్ధరాత్రి పూట ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నావు? ఇదేమైనా నీ సొంత ఇల్లా? సరే గాని మా బావెక్కడా? అడిగేది నిన్నే. మా బావెక్కడా? నా బావ దేవాంశ్ ఎక్కడా? అంటే ఏంటి నీ ఉద్దేశం? వైదేహి చనిపోయింది, దెయ్యమే వచ్చిందనా? అంతే కదా బామ్మగారు, కనిపించట్లేదా? ఏమైంది నాకు? నువ్వు జానకియే కదా? జానకియే కదా? అదేంటి కొత్తగా అడుగుతున్నారు? నేను జానకినే కదా. ఏమైంది నాకు? ఏం కాలేదు, నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నావు. అవునా? వెళ్ళు, పడుకో పో. సరే. మీరు కూడా వెళ్ళి పడుకోండి. మేము పడుకుంటాం. లేకపోతే నేను బ్రహ్మ అని నా మొగుడిని ఏడిపిస్తారా? చస్తే మళ్ళీ ఈ ఊసెత్తరు. ఈ రోజుల్లో దెయ్యాలేంటి బేబీ? నువ్వేదో భ్రమ పడుతున్నావు. గొంతు పట్టుకుని మరీ గతం చెప్తుంటే భ్రమంటావేంటి మామ్? తన భర్త వైపు కన్నెత్తి చూస్తే
తను నన్ను చంపేస్తానంటుంది. ఈ పెళ్లి కూడా జరగనివ్వనంటుంది. చంపేస్తానంటుంది మామ్. ఆల్మోస్ట్ పోయాననుకున్నాను. లాస్ట్ మినిట్ లో అందరూ వచ్చి నన్ను కాపాడారు. చూడు, భయంతో చేతులు ఎలా వణుకుతున్నాయో. బేబీ నువ్వు కూల్ గా ఉండు, భయపడకు, ధైర్యంగా ఉండు. మేడం. శాంతాదేవి దొరికిందా లేదా? లేదు మేడం, మొత్తం వెతకం, ఎక్కడ దొరకలేదు మేడం. ఇంకా దొరకలేదా? అక్కడేమో వైదేహి దయ్యంలో వచ్చి పెళ్లి జరగనివ్వను అంటుంది. ఇక్కడేమో శాంతాదేవి ఇంకా దొరకలేదు. ఎలాగోలా ఇంటికి వచ్చేస్తుంది. ఒక్కసారి ఆ ఇంటికొచ్చి దశరథ రామయ్య కంట పడితే ఇంకంతే. తల్లి వల్ల కూతురు వల్ల ఎలాగో ఒకలాగా ఈ పెళ్లి ఏదో ఒకలాగా ఆగిపోతుందనిపిస్తుంది. బేబీ భయపడకు, శాంతాదేవి ఆ ఇంటి కాంపౌండ్ కూడా దాటలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇంటి బయట మన వాళ్ళు కాపలాగా ఉన్నారు. ఇది అన్నయ్య వాళ్ళ ఇల్లే. ఇల్లేంటి ఇలా అయిపోయింది? అన్నయ్య ఎక్కడికెళ్ళుంటాడు? ఏమండి ఏమండి, ఈ ఇంట్లో వాళ్ళంతా ఏమైపోయారు? ఎప్పుడో పాత పడిపోయిందమ్మా, ఎవరు ఉండరు ఇక్కడ. అంటే అన్నయ్య వాళ్ళు చాలా కాలం క్రితమే ఇల్లు వదిలి వెళ్లిపోయారన్నమాట. ఇప్పుడు ఎక్కడున్నారు? అసలు నేను ఎలా తెలుసుకోవాలి? ఏమైందమ్మా? చూడత్తయ్య, ఇదేదో అనాదాన్ని ఇంట్లోకి రానిస్తే ఏకంగా మా బావ మీదే కన్నేసింది. దేవాంష్తో చనువుగా ఉంటూ మీద పడిపోతూ మరీ తలకు నూనె రాస్తుంటే ఏమనుకోవాలి? నిజమా? మాట్లాడవేంటియా? అరే మగవాడితో నీకేంటంత చనువు? దీన్నెందుకంత పెద్ద విషయం చేస్తున్నారు కౌసల్య? ఏదో తలనొప్పంటే నూనె రాసుంటుంది. బామ్మగారు బామ్మగారు, మీ ప్రాణాలు కాపాడిందని అంత సానుభూతి చూపించొద్దు. అత్తయ్య గారిని రాయమనొచ్చు, లేదా మిమ్మల్ని రాయమనొచ్చు, లేదా స్రవంతిని రాయమని అడగచ్చు. ఈవిడ రాయడం ఏంటి? నాకేం తప్పనిపించట్లేదు ఊర్మిళ. మీకేది తప్పుగా అనిపించదులేండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక అనాథ మీ కాళ్ళకి నూనె రాసింది, మీరు ఫీల్ అవ్వలేదు. ఇంకొక అనాథ మీ తమ్ముడికి రాస్తే మీకేమనిపిస్తుంది? అయినా ఈ ఇంటికి అనాథలకి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఆ అనాథ వైదేహి ఇంటికొచ్చింది, దేవాంష్కి భార్య అయింది. ఇప్పుడు ఈ అనాథ దేవాంష్ మీద కన్నేసింది. వామ్మో, వైదేహి మళ్ళీ వచ్చింది.
మంచి పని చేసింది వైదేహి. ఈ పనేదో అప్పుడే చేసుంటే తనకి ఈ గతి పట్టేది కాదు. ఏయ్, నువ్వు కాదు, నువ్వు రా. నువ్వు వెళ్ళు, వెళ్ళు. నిన్ను నేనేం చంపను. కూర్చో. ఏమన్నావే? నీ బావ కావాల్సొచ్చి నేను ఇంట్లో దూరానా? నా మొగుడు కావాల్సొచ్చి నువ్వింట్లో దూరావా? నీ బావ కోసం నేనింట్లో దూరానా? ఎవరి కోసం దొంగలా వచ్చారే? నా మొగుడికి నేను నూనె రాసుకుంటే మధ్యలో నీకు నొప్పెంటే? నొప్పంటే నీకేంటే నొప్పి? అమ్మమ్మ తల్లి, అమ్మ తల్లి, అమ్మగారు పొరపాటు జరిగిపోయింది. నూనె రాసిందేమో జానకమ్మ గారని అందరూ రెచ్చిపోయారు. కానీ రాసింది వైదేహి అమ్మగారు. ఆవిడ భర్తకు ఆవిడ సేవలు చేస్తుంటే మనం ఆపితే ఊరుకుంటుందా? చెప్పండి, ఊరుకుంటుందా? డౌట్ లేదు, వైదేహి నా మీద పగబట్టి దయ్యంలా వచ్చేసింది. అమ్మేమో అంతా నా భ్రమ అంటోంది. ఇక్కడేమో ఇది ఇలా చెంపలు వాయిస్తుంది. దీన్ని ఎలా వదిలించుకోవాలి? మనుషులైతే చంపేస్తాం, కానీ చచ్చినా కూడా సాధిస్తుందంటే అసలు ఎలా వదిలించుకోవాలి? మళ్ళీ వచ్చేసింది. నేను మనసులో అనుకున్నది కూడా దేనికెలా తెలిసిపోయింది? వద్దు వద్దు, నన్నేం చేయదు, నన్నేం చేయదు. వద్దు వద్దు వద్దు, నన్నేం చేయదు, వద్దు.
ఇదిగో అమ్మాయి, ఎవరు కావాలి? ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్లారో మీకేమైనా తెలుసా? వస్తారులే అమ్మా, మార్కెట్కి వెళ్ళినట్టున్నారు. అలాగే. ఇదిగో రామకృష్ణ, నీ గురించి ఎవరో అమ్మాయి వచ్చారయ్యా. ఏ అమ్మాయి? అదిగో ఆ అమ్మాయే. ఏ అమ్మాయి అండి? ఎక్కడా? అదిగో. రే ఆగు! ఎంత ధైర్యం రా నీకు? ఇక్కడికే వచ్చి పెళ్లి చేసుకోవద్దు అని చెప్తావా? నిన్ను అమ్మా! ఎంత ధైర్యం రా నీకు? వదులు, చెప్తాను. నువ్వు మంచిదాను కాదు. మా అక్క వెళ్ళిపోవడానికి కారణం నువ్వే. మోసం చేసి మా బావని పెళ్లి చేసుకుంటున్నావు. ఈ పెళ్లి జరగకూడదు. ఎంత మాట అన్నావురా? ఈ ఇంట్లో మీ అక్కే లేదు. ఈ ఇంట్లో హక్కున్నట్టు ప్రతి వాళ్ళు వచ్చిపోతూ ఉన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవంటే మర్యాదగా ఉండదు. నిన్ను ఇది ఇందాకే బయటకు వెళ్ళింది కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే ఇది ఇంతకీ వైదేహినా జానకినా? అక్క, ఏవేం తమ్ముడు? అక్క మరి చెప్పు తమ్ముడు, ఏమైంది? తమ్ముడు అంటుంది, ఇది ఖచ్చితంగా వైదేహిని. అమ్మో! అక్క మరి నేను చెప్తాను. మరి మారుతి బావతో మాట్లాడి వెళ్ళిపోతుంటే వైదేహి ఇప్పుడు లేకపోతే ఏంటి? మీ అక్క ఇల్లిది, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని ఇది మనిల్లు అంటున్నాను. లోపలికొచ్చి అన్నం తిని వెళ్ళు అంటున్నాను. ఇంతలోకే మీరు వచ్చారు. మీరు మాట్లాడుకోండి. వైదేహి అక్క వస్తుందని చెప్పావు కదా, అప్పుడు ధైర్యంగానే ఉన్నారు. 2 రోజుల్లో పెళ్లి. ఇంకా అక్క రాలేదని బెంగ పెట్టుకున్నారక్క. నాకు మాత్రం భయంగా ఉందక్క. అస్సలు భయపడద్దు తమ్ముడు, నేను చెప్పాను. తెలియదు కదక్క, ఎక్కడున్నా ఎటు పక్క నుంచైనా రావచ్చు. ఇంతకీ అది వైదేహి అంటావా? అలా సీరియస్ గా కూర్చుందంటే అది వైదేహినే. ఒకసారి నువ్వు అడిగి చూడక్క. పెళ్లి చేసుకోవాల్సింది నువ్వైతే నేనెందుకు రిస్క్ తీసుకోవాలి? నువ్వే వెళ్ళ అడుగు. బావతో నా పెళ్లి జరిగితే చాలక్క, వైదేహికి ఏం చెప్పక్కర్లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి? అసలేం ఆలోచిస్తున్నారు మీరు? దేని గురించి? దేని గురించి ఏంటండి? 2 రోజుల్లో పెళ్లి, ఏం ఆలోచిస్తున్నారు? అయ్యో
అత్తయ్య, వద్దు. వైదేహి. మాట్లాడరేంటండి? వైదేహి వస్తుంది, వైదేహి వస్తుంది అనుకుంటున్నారే. ఒకవేళ రాకపోతే పెళ్లి చేసేసుకుంటారా? వైదేహి ఏమైనా రాలేని పరిస్థితిలో ఉందేమో, అందుకే రావట్లేదేమో. మీ ముందుకు రాలేని పరిస్థితి. తప్పకుండా వస్తాను. మీరు వైదేహిని ప్రేమిస్తున్నారు కదా, తనే భార్యగా ఉండాలని కోరుకుంటున్నారు కదా. అప్పుడు వైదేహి రావటం రాకపోవటంతో సంబంధం ఏంటి? ఈ పెళ్లికి ఎలా సిద్ధపడిపోతున్నారు? అదేంటి, ఇదే వైదేహి కదా, మళ్ళీ రాలేని పరిస్థితుల్లో ఉందేమో అంటుందేంటి? అదే కదక్కా, వైదేహిలా రాలేదు కదా, అందుకే ఈ పెళ్లి ఆపడానికి భావనిలా రెచ్చగొడుతుంది. మీరు మౌనంగా ఉన్నా ఏం చెప్తారో నాకు తెలుసు. అప్పుడు పెళ్లి చేసుకోమని వైదేహి చెప్పిందనే కదా. ఏ పరిస్థితిలో చెప్పిందో మీకు తెలీదా? బాబు గారు ఆవేశపడుతున్నారు, చూసుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. బాబు గారు, ఇప్పుడు ఇంత ఆవేశం అవసరమా? ఆపరాంజీ, అసలు ఏమనుకుంటా నా గురించి? ఏంటి పెళ్ళి ఆపేయాలా? చెప్పు. నువ్వు భయపడిపోవడానికి ఎవరనుకుంటున్నావు? వాలే. ఏంటి పసిపిల్లలు ఎవరూ లేరు ఇక్కడ. ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటి దగ్గరికి వస్తున్నావు? మీదకి వస్తున్నావు ఏంటి? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఏంటి పెళ్లి చేస్తావా? లేదు. పెళ్లి చేస్తావా? చెప్పు. చేస్తావా? పెళ్లి చేస్తావా నువ్వు? చెప్పు. పెళ్లి చేస్తావా? చెప్పరా? చెప్పు. చెప్పరా? చెప్పు. మళ్ళీ పెళ్ళన్న మాట నోట్లోంచి వచ్చిందో పీక కోస్తా. అందుకే వెళ్ళొద్దు బాబు గారు అన్నా. విన్నారా? సోఫా దూకి మరీ వచ్చారు. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. ఏంటమ్మా ఈ పరచాను?
మొన్నేమో చేతులు కాల్చుకున్నావు, ఈ రోజు చీర. పెళ్ళయ్యేంత వరకు నిన్ను కిచెన్ లోకి రావద్దని చెప్పాను కదా. నా పొరపాటు కాదత్తయ్య. వైదేహి వైదేహి వైదేహినే చేసింది. వైదేహీనా? ఏది వైదేహి? ఏమైంది? శ్రవంతి ఎందుకు కేకలేసింది? ఏమైంది బామ్మగారు? చూసారుగా, జానకి ఇట్ని చూస్తుంటే వైదేహి వచ్చిందంటారేంటి? నాకేంటో అంత అయోమయంగా ఉంది. ఆహా, వైదేహినే వచ్చింది. ఈసారి జానకిలో ప్రవేశించి కాదు, గాలిలో వచ్చింది. దగ్గర రావద్దు. నన్నేం చేయొద్దు. ఓదు, నన్నేం చేయొద్దు. ఓదు, ఓదు, నన్నేం చేయొద్దు. ఓదు, ఓదు. శ్రవంతి, నేను జానకిని. నన్నేం చేయొద్దు. ఓదు, శ్రవంతి, నన్నేం చేయొద్దు. నేను జానకిని. నన్నేం చేయొద్దు. జానకి? అవును, జానకిని. వామ్మో, ఇలా సడన్ ఎంట్రీలు ఇస్తావేంటి జానకి? ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. భయపడ్డంలో తప్పులేదులే. ఎందుకంటే వైదేహిని మీద బాగా పగపట్టేసినట్టుంది. ఎప్పుడు ఏ రూపంలో ఎట్నుంచి వస్తుందో తెలియడం లేదు. అదే నా భయం జానకి. ఇప్పటికీ ఒకసారి పెళ్లి ఆగిపోయింది. ఈసారైనా జరగనిస్తుందో లేదో. ఖచ్చితంగా జరగనివ్వదాం. పెళ్లి ఊసెత్తితేనే చిత్త కొడుతుంటే, పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? అయ్యో, మరిప్పుడేం చేయాలి? నేను చెప్పినట్టు చెయ్యి. నీ పెళ్లి అయిపోతుంది. జానకి, నిజంగా? నిజంగానే జానకి? బ్రహ్మాండంగా. సరే సరే, ఏం చేయాలో చెప్పు. రాజగురువుని కలువు. గురువుగారినా? బామ్మ వెళ్దామంటే అత్తయ్య వద్దన్నారు కదా. ఆవిడ అలాగే అంటుంది. ముందు కోడలు దయ్యమై వచ్చిందంటే పరువు పోతుందన్న భయం. మరి ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి కదా. అవి నీ ప్రాణాలు కదా, ఆవిడకేంటి నష్టం? పొరపాటును నువ్వు పోయావే అనుకో, కొడుక్కి ఇంకో పిల్లని చూసి పెళ్లి చేస్తుంది. అంతమాట అనేసారేంటత్తయ్యా? మేనకోడలు కాబట్టే కదా కోడల్ని చేసుకోవాలని కొడుకునిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. కౌసల్య, మేనకోడలేని నువ్వనుకోవడం వేరు, మేనకోడలు కావడం వేరు. కౌసల్య, అన్ని ఆధారాలు చూసాకే మేనకోడలని నిర్ధారణకొచ్చారు కదా బామ్మగారు. మళ్ళీ మీకు అనుమానం ఎందుకొచ్చింది? నువ్వాగు. బంధాన్ని గుర్తించాల్సింది అనుబంధంతో, ఆధారాలతో కాదు. ఈ విషయంలో మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దత్తయ్యా. మేనకోడలు కాబట్టే గురువుగారు కూడా స్రవంతి దేవాంష్కి భార్య అయ్యే అర్హత ఉంది అని చెప్పారు. మీరు కూడా చెప్పండి. అవునమ్మా, గురువుగారు చెప్పాక ఇంకా తిరిగే ఉంటుంది చెప్పు. గురువుగారే చెప్పని, ఇంకెవరైనా చెప్పని, ఇలా అర్ధరాత్రి పూట
గడప దాటి పరాయి మగాడితో కులికేదాన్ని ఈ ఇంటి ఆడబిడ్డగా అంగీకరించను. నా మనవడి భారీగా అస్సలు అంగీకరించను. అది గురువుగారు చెప్పింది కాదు మావయ్య గారు, అత్తయ్య గారు సృష్టించారు. ఇదంతా కాదు. ఏరా మనవడా, ఇంత జరిగా కూడా నువ్వు దాన్ని చేసుకుంటావా? ఇందు, ఒకవేళ ఇలా జరగలేదనుకో, అప్పుడు కూడా పెళ్లి చేసుకోవడం న్యాయమా? చూసారా, నా మనవడికి అసలు పెళ్లే ఇష్టం లేదు. బలవంతంగా చెయ్యాలని చూస్తున్నారు. అత్తయ్య, ఎందుకు ఏవేవో ఆలోచిస్తున్నారు మీరు? స్రవంతి ఎవరిని కలిసిందో అన్న అనుమానమే కదా మీకు? చెప్పిస్తానుండండి. స్రవంతి, చెప్పమ్మా, నువ్వు ఎవరిని కలిసావో చెప్పు. లేకపోతే అందరూ నానా రకాలుగా అనుకుంటారు. అత్తయ్య, అది వాటన్నిటికీ సమాధానంగా ఏం జరిగిందో చెప్పు. చెప్పమ్మా. చెప్పరా, వచ్చింది ఎవరు? ఏం మాట్లాడిందో నువ్వు విన్నావా? అతనొచ్చింది స్రవంతిని కలవడానికి కాదు బామ్మ, నన్ను. నన్నే బామ్మ. ఏంటి, నిన్ను కలవడానికా? నిజం బామ్మ. నిన్ను కలవడానికొచ్చాడా? మరి ఆ మాట చెప్పవేంటి స్రవంతి? అది నేనే చెప్పొద్దన్నాను. నన్ను కలవడానికి నా ఫ్రెండ్ వచ్చాడు. అప్పుడే నిద్రపట్టగా స్రవంతి బయటకొచ్చింది. ఈ విషయం మీకు తెలిస్తే ఇంత రాత్రిపూట ఎవరో ఇంటికి రావడమేంటని మీరందరూ తిడతారని నేనే చెప్పొద్దని స్రవంతికి రిక్వెస్ట్ చేశాను. అందుకే చెప్పలేదు మామా, అందుకే చెప్పలేదు. థ్యాంక్ యూ స్రవంతి, థ్యాంక్ యూ సో మచ్. కానీ నిన్ను అందరూ అనుమానిస్తుంటే నిజం చెప్పేయచ్చు కదా. మహా అయితే అందరూ నన్ను 4 తిడతారు, కొడతారు. అది నాకు అలవాటే. నిన్ను అనుమానిస్తున్నారు చూడు, అది కొంచెం నాకు బాధగా ఉంది. కానీ అక్కడ స్రవంతి ఆ అబ్బాయి మాట్లాడుతూ కనిపించారు, మీరెక్కడా కనిపించలేదు. అవును, నిన్ను కలవడానికి వస్తే నీతో మాట్లాడాలి కదా. నువ్వు లేకుండా స్రవంతితో ఎందుకు మాట్లాడాడు? చెప్పరా. నేను అక్కడే ఉన్నాను బామ్మా. చీకట్లో చాటుగా ఉండి కనిపించలేకపోయి ఉంటాను. స్రవంతిని మా ఫ్రెండ్ కి పరిచయం చేసినప్పుడు మీరు చూసి అనుమానించినట్టున్నారు. అవును, అదే జరిగింది. అదే జరిగిందా? అవును బామ్మా. నోరు మీరా. వాట్? అవును. వేరే మాటలు లేవు శ్రవంతి. నువ్వు వస్తావా, నన్ను ఆధారాలతో రమ్మంటావా? డిసైడ్ చేసుకో. రాహుల్, ఇప్పుడు ఏం చేద్దాం బేబీ? వాడు ఉండకూడదు. ఉంటే ఈ పెళ్లి జరగదు. రాహుల్ వచ్చి పెళ్లి చెడగొడతాడని చంపేయమని ఎవరికో చెప్తున్నట్టుంది.
ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడు? అడ్రస్ చాలా ఈజీ. ద్వారకా నగర్ పెట్రోల్ బంక్ పక్కన. ఇప్పుడే వెళ్తే దొరికేస్తాడు. మన వాళ్ళని ఎవరినైనా పంపించు. తెల్లారేసరికి వాడి చావు కబురు నాకు తెలియాలి. ఓకే బేబీ. బాబు గారు ఆగో. ఏమైంది బావా? ఏమైంది బావా? చేయొద్దు శ్రవంతి. అక్క ఏమైందక్క? బావ ఎందుకు కొడుతున్నాడు? అది కొంపదీసి నిన్ను కూడా కొట్టాడా? ఈసారి వైదేహి దయ్యమై బావని పట్టుకుందా? లేదంటావేంటక్క? అదిగో బావ అవతారం చూస్తే తెలియడం లేదా? వైదేహి మళ్ళీ దయ్యమే వచ్చింది. నా వైదేహిని దెయ్యమంటావా? ఏంటి బావ నన్ను కొట్టావు? కొట్టడం కాదే, చంపేస్తాను. చంపేస్తా. నా వైదేహిని దెయ్యమంటారా? మీ తమ్ముడు చంపేసేలా ఉన్నాడు. ఆపండి. నాకు చేతకాంది వాడైనా చేస్తున్నాడు, నేనెందుకు ఆపాలి? దెయ్యమై వచ్చిందంటావరా? బాబు గారు తప్పుకో అంజీ. అంజీ తప్పుకోరా నువ్వు. నా వైదేహిని దెయ్యమంటావా? నా వైదేహి చచ్చిపోయిందంటావా? దెయ్యమై వచ్చిందంటావా? అంజీ తప్పుకోరా నువ్వు. ఏంటి బాబు గారిది? మొన్నేమో దయ్యం ఉంది పోవద్దంటే ఆర్జీవీ సినిమాలో హీరోలాగా వెళ్లి తన్నులు తిన్నారు. ఇప్పుడేమో లేదు అంటుంటే ఉందని బాబుతో తన్నులు తింటున్నారు. మధ్యలో నేను ఎందుకు? మీరే చూసుకోండి. అంజీ వద్దురా ప్లీజ్. అంజీ నువ్వు బాబు గారు, బాబు రైట్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. పెద్దయ్య గారు పెదనా ఎక్కడ? అదిగో అక్కడున్నారు. అదిగో వస్తున్నారు చూడండి. బాబు గారు అయ్యో అయ్యో దేవాంశ్, దేవాంశ్ ఏంట్రా? ఆగు నాన్న. ఏం చేస్తున్నావు? దేవాంశ్ ఏంటి నాన్న? దేవాంశ్, ఏమైంది? ఏమైంది నాన్న? అమ్మా అడ్డు తప్పుకో. ఏమైంది నాన్న? లేకపోతే చూడండి నాన్న, వైదేహి లేదంటున్నాడు. చచ్చిపోయి దయ్యమై వచ్చిందంటున్నాడు. ఏం చేయాలి వీడిని? వైదేహి చనిపోవడం ఏంటి? బుద్ధుందా అసలు మీకు? లేదు